హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. 9 అయిందన్న టైం వచ్చి 9 అవుతుంది. బుడ్డీస్ అయితే స్కూల్కి ఇప్పుడే కిరణ్ తీసుకెళ్ళాడు. ఇంకా అయితే రావడం అయితే అవ్వలేదు. కిరణ్ తీసుకెళ్ళాడు కానీ ఇంకా నెక్స్ట్ అయితే మా పని మేము స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇవాళ అయితే పొద్దున్నే ఇంకా మంచం మీద దొలేస్తుంది అనేసి గబగబా పక్కతో వేస్తున్నాను. సాయి అయితే ఇల్లు తుడిచేసింది, అంట్లో అయితే బయట వేస్తుంది, సింక్ అన్నీ క్లీన్ చేస్తుంది అనమాట. నేనైతే పక్కేసి స్నానానికి అయితే వెళ్ళిపోతాను. నైట్ అయితే రాజమండ్రి షాపింగ్కి వెళ్ళాం కదా. షాపింగ్ ఎక్కడ చూసినా సరే ఏమీ కొత్త వెరైటీ స్టాక్ ఏమీ లేదండి. పెద్ద షాపులు ఎక్కువైపోయినాయి కదా. షాపులు ఇంకా మనకైతే బట్టలు ఎక్కడ కూడాను అందుకు ఒకే మోడల్ దొరుకుతుంది, ఏం వెరైటీలు ఏమి ఉండట్లేదు. బుడ్డీస్కి ఏం కొన్నది అనేది మీకు అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఇవి ఉన్నాయి ఇంట్లో అయితే తోమి. ఏ ఇవి పండక్కన చీరలండి. ఇవి మొన్న అమ్మవారికి తీసాను, అదే పాట పెడితే అందులో తీసుకున్న చీరలు. నాకు హడావిడి అయిపోద్ది, అందుకనేసి ముందు పాలసీ వేయించేసుకుంటే ఏ నైట్ టైం అన్నా కుట్టుకోవచ్చు. 10 సంవత్సరం అలాగే చేస్తున్నాను. నాకు బట్టలు ఉండవు, అందరికీ ఉంటాయి, కానీ దాని గురించి అయితే ముందే మేలుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇది తిరగేదో మరగేదో కూడా తెలుస్తలేదే. చీర కలర్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. శారీ ఫీల్డింగ్ చేస్తావా? పింక్ అండ్ రాయల్ బ్లూ అదా. ఈ చీర ఏమో వైట్ అనమాట. ఏంటిది? కేరళ శారీస్. అదైతే ఒకటి సరస్వతీదేవి పూజ రోజున కట్టాము, అది కూడా నేనే పడుకున్నాను. ఇంక ఈ 2 చీరలు. ఇదైతే చీర అమ్మకం అనమాట. ఇది నాకైతే ఒకళ్ళు పెట్టుబడి పెట్టారు చీర అయితేనే మాల మీద ఉండగాను, కానీ కాటన్ చీర ఎప్పుడు కట్టుకోను అనమాట. దాని గురించి అయితే జాకెట్ కుట్టేసి అమ్మకి ఇచ్చేద్దాం అనేసి ఫాల్స్ అయితే పంపుతున్నాను అనమాట. దీని మీద జాకెట్ కుట్టాలి. ఇది దగ్గర రంగులు అయిపోతాయేమో. ఇదైతే తమ్ముడు పైన ఇల్లు వేసుకున్నప్పుడు గృహప్రవేశానికి అయితే పెట్టాడు అనమాట. నాకు ఎక్కువ ఏంటో చీరలు హెవీలో ఉన్న చీరలు అయితే కట్టలేను. దాని గురించి అయితే ఎన్నాళ్ళు ఉన్న చీరలు బీరువాలోనే ఉంటాయి, ఇలాంటి పెద్ద పెద్ద చీరలు అయితేనే. చిన్న చీరలు అయితే సిల్క్ చీరలు అయితే కట్టేస్తాను, కొత్త చీర కొనగానే కట్టేస్తాను అనమాట. నిన్న షాపింగ్ మాల్కి వెళ్తే దాంట్లో అయితే 175 రూపాయల చీరలు బాగున్నాయి, తీసుకుందాం అనుకున్నాను. ఇలాంటి పెద్ద పెద్ద చీరలు తీసుకోలేను, కానీ అలా చిన్న చిన్న చీరలకు అయితే గొమ్మ వెళ్ళిపోతాను. ఏంట్రా బన్ను, మా ఈ 4 చీరలు ఫాల్స్కి పంపించేద్దాం. ముందుగా మేలుకుంటున్నాను అనమాట. దాని మీదకి అయితే గోల్డ్ కలర్ జాకెట్ తీసుకోవాలి, దాని మీదకే కేరళ చీరకి. టిఫిన్ చేయలేదు, చెయ్యాలి. ఈ నిన్న నుంచి అనుకుంటున్నా పార్సిల్ పంపించేస్తే గొడవ ఉండదు కదా అనేసి. ఈ 2 ఫీల్డింగ్ చేద్దాగానే శారీ డ్రాపింగ్. ఈ చీర అయితే పెద్ద పండుగ రోజు కంపల్సరీ కట్టుకోవాలి. దీని గురించి చాలా రోజులు అయింది చీర పెట్టి కదా, 1.5 ఇయర్ అవుతుందా. అయితే చీర కట్టుకోవట్లేదని మేము పెట్టి చీరలు కట్టుకోరేమో మా వదిన అనేసి అంటున్నాం. మా మరదలైతే హెవీ చీరలు కట్టుకోలేను మెయిన్. అంటే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు బాగుంటాయి కదా అని తీసుకోవడం అంతే. అది పండగ రోజున కట్టుకుంటాను.
అదేమో భోగి రోజున కట్టుకుంటాను. ఇదేమో కనుమ రోజున కట్టుకుంటాను. 3 పండగలు 3 చీరలు. ఓకే. దీనికి గోల్డ్ జాకెట్ తీసుకోవాలి. ఈ రెండిట్లకి జాకెట్లు ఇందులో వచ్చేసాయి కాబట్టి. చున్నీ ఇచ్చేస్తానమ్మా. ఎల్లో తీసుకుంటున్నావా, గ్రీన్ తీసుకుంటున్నావా? ఎల్లోనా? నీ ఇష్టం. టాప్లు ఏ కలర్ ఉన్నాయో చూసుకుని, ఈ కలరే కదా టాపులు నీకు ఎక్కువ ఉన్నాయి. ఎల్లో తీసుకో. వరమహాలక్ష్మిలో తీసారనమాట ఇవైతే. చున్నీ తీసేసుకుని జిగ్జాగ్ ఇచ్చేసుకుంటే ఇదే చున్నీ. మన బట్టల మట్టుకు ఇచ్చేసుకుంటే గొడవ ఉండదు. సాయికి మీద వైట్ అది వేసుకో. ఏంటిది? వైట్ జీన్ వేసుకో. బాగుంటుందా రోజుకి, భోగి రోజుని. ఇది ఎక్కడికేమో వచ్చేది నీకు, ఇక్కడికి వస్తుంది. ఇది జీన్ ఇక్కడికి వస్తుంది కాబట్టి వైట్ జీన్ వేసింది భోగి రోజున వేసుకో. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టింది, బాగుంది, చాలా బాగా వచ్చింది. వర్క్ ఏంటి, క్లాత్ ఏంటి, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట. సాయికి తీసుకున్నాం. ఇదైతే లూజ్ అయిపోతుంది సాయి, లూజ్ అయిపోతుంది. సైడ్లు పట్టవచ్చు కొంచెం, ఒకసారి వేసుకుని చూసుకుని సైడ్లు పట్టుకో, బాగుంటుంది. పట్టించుకుంటే హ్యాండ్ సరిపోతుంది కానీ. ఇదండి సాయి కొన్న టాప్ అయితే. టాప్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. మెటీరియల్ ఇది అయితే డ్రెస్ మెటీరియల్ కుట్టాలి. ఇదైతే సంక్రాంతి రోజున వేసుకుంటుంది. నీ ఇష్టం, నువ్వు ఏ రోజున వేసుకున్నా పర్లేదు. రెండు డ్రెస్సులే సాయికి. టాపులు ఉండి మిగతా అవుతాయి. 3 టాపులు ఉన్నాయి, కొత్త బట్టలు. ఏం కొన్నదే బట్టలు అనింది మీకు రేపు వీడియో అయితే చూపిస్తాను. ఇవాళ వీడియోలో అయితే ఇవే చూపిద్దాం అనేసి అనుకున్నాను. ఇవే చూపించాను అనమాట. సరే, టైం వచ్చి 10 అయిపోయింది. వంట ప్రోగ్రామ్ అండ్ టిఫిన్ సెక్షన్ కావలేదు, అవి 2 మొదలెట్టాలి. సంజీబాబుకి 500 డ్రెస్ బాగానే వచ్చేసింది. చూస్తున్నాడు అనుకో. 500 ఫోన్పే కొడతానందా. సంజీబాబు డ్రెస్ చాలా బాగుంది. తీసుకుంటారు. ఫ్లిప్కార్ట్లో నాకు 500కి వచ్చిన డ్రెస్ షాపింగ్ మాల్లోకి వెళ్తే 1800. ఓట్ నెక్లు కుట్టేసుకుంటాను, వెనకాల ఓపెన్ లేనివి బాగుంటాయి. హై నెక్లు అన్నా. ఓకే, ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి. కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. సంజీబాబు నేను అయితే వెనక కూర్చున్నా. ఇంకా వాళ్ళు అయితే కార్కి ఓనర్లు అనమాట. వాళ్ళిద్దరూ ముందు కూర్చుంటారు, నేనైతే వెనక సీట్లో కూర్చుంటా. వెనక సీట్లోకి వీళ్ళిద్దరూ వచ్చి గోల అయితే చేసేస్తారనమాట. ఇంకా దాని గురించి నేను బ్యాక్ సీట్లోనే కూర్చుంటాను. అది కూడా నాకు ఎక్కువ స్పీడ్స్ వెళ్ళాలంటే చాలా భయం అండి. దాని గురించి అయితే నేను వెనకే కూర్చుంటాను. కిరణ్ అయితే సిఎన్జి అయితే 2 పాయింట్లే ఉంది. కొవ్వూరు అదే సిఎన్జి స్పాట్కి వెళ్ళేదాకా కూడా ఆగదనేసి చాలా ఫాస్ట్గా అయితే తీసుకొచ్చాడు. దాని గురించి అయితే నేను చాలా భయపడిపోయాను అనమాట. సర్లే అవుతానమ్మా, కొంచెం ఫాస్ట్గానే వెళ్తాను, ఎందుకంటే అక్కడ దాకా రాదు, అందుకని ఫాస్ట్గానే వెళ్తాను అనేసి చెప్పాడు. సరే కదా అనేసి ఇంకైతే మేము ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో నుంచున్నాము. వెయిటింగ్ లిస్ట్లో నుంచుంటే ఇటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి ఇక్కడ ఒక్క దుక్కునే కొవ్వూరులో ఉంటుంది సిఎన్జి అనింది. తర్వాత అయితే చాగలులో కాదు, పంగిడిలో ఉంటుందన్నమాట. ఈ 2 దుక్కులనే మాకు దొరుకుతుంది. ఇంకా కనుమందుకుని ఎక్కడను చాలా కష్టం అవుతుంది అన్నమాట. సిఎన్జి అయితే మా బండికి సిఎన్జి అయితే ఎక్కిస్తున్నారనమాట. మా కిరణ్ బాబు అయితే అక్కడ ఫోన్పే చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడైతే మా బండి చూసారా,
ఇదే అనమాట. సాయి, నేను, పిల్లలు అయితే ఓ పక్కన నుంచొని ఉన్నాము. ఇంక మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే మళ్ళీ వెళ్తున్నాం రాజమండ్రి అయితే. ఇదైతే రాజమండ్రి బ్రిడ్జి పైనండి. బ్రిడ్జ్ అయితే ఎక్కింది బండి. మధ్యలో అయితే ఉన్నాననమాట. గోదావరి మధ్యలో అయితే ఒక రెస్టారెంట్ అయితే బోట్ మీద కట్టారు. అది చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు వీలు పడలేదనమాట. ఇంకా వీలు పడక ఇంకా సర్లే అనేసి ఇంక తర్వాతంతా షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే రోడ్డు మీదకి వచ్చేసాం. మెయిన్ రోడ్డు మీదకి. అంటే రాజమండ్రి ఫస్ట్ తగిలే రోడ్డు కోటపల్లి బస్ స్టాండ్ అనమాట. అక్కడికైతే వచ్చేసాము. వచ్చేసి జాయిగా అయితే నేను నైట్ టైంలో ఆ లైటింగ్ గట్టా ఎలా ఉండింది అన్నది మీకైతే చూపిస్తూ వెళ్తున్నాననమాట. ఇంకా అటు కాదు ఇటు, ఇటు కాదు అటు కాదు అంటుంటే వాడైతే మమ్మల్ని కంగారు పెట్టేస్తాడు, చిరాకు పడిపోతాడు. ఇంక దాని గురించి మూసుకుని కూర్చోవాలి మేము. కూర్చుంటే వాడే తీసుకెళ్ళిపోతాడు ఎక్కడికంటే అక్కడికి. ఇంకా అలా అయితే వెళ్తున్నాము. మేమైతే ఇది కొత్తగా పెట్టిన చెన్నై షాపింగ్ మాల్ అండి. అక్కడికైతే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము. సర్లే కొత్త వెరైటీలో అయితే కొత్త షాప్ కదా అక్కడికి వస్తాయి కదా అనుకున్నాం. కానీ షాప్ లోపలికి వెళ్ళేదాకా ఏమీ తెలియలేదండి బాబు. ఏది కొనాలో పోయినవి లేదు, ఏది తీయాలో పోయినవి లేదు. ఇంకా గుట్ల కింద పోసేసారు ఇలా బట్టలైతే. పెద్ద షాపింగ్ మాల్ అన్న మాటే కానీ ఇంక ఏం తీసుకోవాలో మాకైతే ఇంకా అస్సలు ఏం తోయలేదు. ఇంకా అయితే వద్దమ్మా ఏం తీసుకోవద్దు వచ్చేసేయి అనేసి ఇంక వచ్చేసామనమాట. ఒక మిల్క్ షేక్ లాంటిది అంటే రోజ్ మిల్క్, బాదం మిల్క్ ఇవైతే తీసుకున్నాము. మా సాయి బుడ్డి, మా ఆర్జు బుడ్డి అయితే తాగుతూనే ఉండింది. ఇంక మేమైతే వల్లీలోకి వెళ్దామనేసి మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేస్తున్నామండి. ఇది పుష్కర్ ఘాట్ దగ్గర బండి అయితే స్టాప్ చేసాము. స్టాప్ చేసి నడిచి వస్తూ ఉన్నాము లోపలికి. ఇదైతే వల్లీ షాపింగ్ మాల్. ఇక్కడ వల్లీ, సిఎంఆర్, కళామందిర్ ఇంకా చాలా చాలా ఉంటాయి పెద్ద పెద్ద షోరూమ్లే. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ వల్లీలో అయితే చూస్తున్నాం కానీ మా బుడ్డీస్కి అయితే ఇక్కడ కూడా బట్టలు అయితే కుదరలేదు. నచ్చలేదండి ఇవి కూడా మాకు. ఇంక సర్లే అని బుడ్డీకి అయితే తీయలేదు. ఇంకా కిరణ్కి బాబుకి అయితే ఇక్కడ కుదిరాయి అనమాట. ఇక్కడ తీసాము. కిరణ్ బాబుకి 3 జతలు తీసాము ఇక్కడైతే. ఇంక బుడ్డీస్ ఇద్దరికి నచ్చలేదు. సాయి జీన్స్లు తీసుకుంటానండి. ఎందుకంటే తను ఒక టాప్లో అయితే ఆల్రెడీ తీసేసుకుని ఉంది కాబట్టి ఇంకా హుడీస్ గట్టి ఇవన్నీ చూసాం కానీ ఏమీ మ్యాచింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ సాయికి అయితే నచ్చాయి కానీ మాకైతే నచ్చలేదు. సర్లే ఇంక నచ్చలేదు కదా నడి వెళ్ళిపోదాం అనేసి మళ్ళీ అయితే కిందకి అయితే దిగుతున్నాం. వల్లీలోంచి బయటకు అయితే వచ్చేస్తాం.